నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కృష్ణుడు లీలలో హ్మ్. అమ్మ యశోదతో పాటు ఇంకా హ్మ్. చక్కగా అనుభవించి ఆనందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడక్కడే తండ్రి పేరు వినిపిస్తుంది, ఎక్కువ శాతం వినిపించదు కదా. సో తల్లికి ఈక్వల్ గా ఆయన చేసే అల్లరి చిలిపి పనులు కాస్త ఇబ్బంది అనిపిస్తూనే బయటికి, లోపల మాత్రం ఆయన చేసే అల్లరిని ప్రౌడిష్ ఫీలింగ్ గా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారమ్మా. కృష్ణుడు మేనత్త కుంతీదేవి. ఆవిడ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, పరీక్షిత్తు కూడా బతికించడం అయిపోయిన తర్వాత, కృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళిపోతానన్నప్పుడు ఆయన్ని ప్రార్థిస్తూ కొంతకాలం ఉండమని చెప్పినప్పుడు అంటుందన్నమాట, నువ్వు ఎంతో గొప్పవాడివి, అవి చేసావు అన్నీ చేసావు, కానీ నిన్ను చూస్తే నాకు ఒకటే గుర్తొస్తుందయ్యా అని చెప్తుంది. ఏమంటే, కోపముతోడ నీవు దధికుంభము భిన్నము చేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయధార పరిపూర్ణ వక్త్రము కరంబుల బ్రాముచు వెచ్చనూర్చుచుం పాపడవై నటించుట కృపాపర నా మది చోద్యమయ్యడింది అంటుంది. చాలా కరుణ కలిగినటువంటి వాడివి నువ్వు, నా మనస్సులో ఎప్పుడు ఒకే ఒక భావం ఉంటుందా నీ గురించి చూస్తే, ఆశ్చర్యం కలుగుతూనే ఉంటుంది. అంటే ఆ ఆశ్చర్యం అన్నది అక్కడ ఆవిడే కాకుండా, యశోదే కాకుండా ఎవరైనా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏమిటి ఆ దృశ్యం అంటే, ఇవిడ చూడ్డానికి వెళ్ళిందిట కుంతీదేవి, బంధువులే కదా, మేనల్లుడు చూడ్డానికి వెళ్ళింది. వెళ్ళేప్పటికి అక్కడ దృశ్యం ఏమిటంటే, ఈవిడ రోటికి కట్టేసింది కృష్ణుణ్ణి యశోద. రోటికి కట్టేస్తే ఎందుకు కట్టేసింది కనుక్కోవాలిగా. కనుక్కుంటే ఏం చేశాడంటే, కోపంతో పెరుగు కుండను కొట్టాట. ఎందుకు కొట్టాడు అంటే, ఈవిడ పెరుగు చేస్తూ ఉందిట, పెరుగు చిలకడానికి అక్కడ పెట్టుకుని అడిగితే పాలిస్తోంది. ఈ లోపల అవతల పాలు పొంగుతున్నాయి. పాలు పొంగుతున్నాయి అంటే కాస్త నీళ్లు చల్లటం ఏదో చెయ్యాలి కదా. పిల్లవాడిని పక్కన పడుకోబెట్టి అటు వెళ్ళింది ఆ పనికి. ఈ పాలు పెరుగు ఇవి కదా, నాకు మా అమ్మ పాలు ఇవ్వకుండా చేస్తోంది అని చెప్పి కోపం వచ్చి ఈ పెరుగుకుండ మీద రాయేసుకొట్టాడు. ఏమైంది, ఇల్లంతా పెరుగైపోయింది. దాంతో ఆవిడ కొట్టగలదా పిల్లాన్ని? ప్రేమ కొట్టలేదు. పోని అంటే అసలు శుభ్రం చేయడానికి కూడా వీలు కాదు కదా, వీడొచ్చి అల్లరి చేయడు. ఇప్పుడు పెరుగు అక్కడ పడిపోయింది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెరుగుకుండా అక్కడ ఉంది, ఆ పెరుగుకుండా పగిలిపోయింది గనక పెరుగు ఇల్లంతా చల్లాచెదరై ఉంది. కొంచెం వెన్న పడి ఉంటుంది, పడకపోయినా బాగా వెన్న ఉండేటటువంటి పాలు కనుక ఇల్లంతా జిడ్డుగా ఉంటుంది. అదంతా శుభ్రం చేయాలా? అసలు కోపం ఎందుకు వస్తుంది? ఈ గొల్లలను అంటే గోవుల్ని పాలించేవాళ్ళు, వాళ్ళకి చాలా పవిత్రంగా భావించుకునేవి ఏమిటంటే పాలకుండా పెరుగుకుండా కవ్వము, ఆ కవ్వం ఉండడానికి పెట్టుకున్నటువంటి ఒక స్తంభము, వీటిని పరమ పవిత్రంగా భావిస్తారు. వాటికి ఏదన్నా జరిగితే వీళ్ళకి అసలు ఏదో చాలా తమ వృత్తి కదా, వృత్తికి ఇబ్బంది కలిగినట్టు బాధపడతారు. అటువంటిది మరి పెరుగుకుండా పగలగొట్టాడు అంటే అది అశుభం. రెండోది, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోవాలంటే వీడొచ్చి పాకి ఇల్లంతా అల్లరి చేస్తాడు. ఏం చేయాలి శుభ్రం చేయాలంటే? అందుకని ఒక రోలు కేసు కట్టేసింది ఆవిడ. కొట్టలేదు, తిట్టలేదు, పట్టించుకుంది, కట్టింది. ఆ కట్టడానికి కూడా ఎంత అవస్థపడిందో చెప్తారు. ఇది ఇక్కడ ఈవిడ చూసే దృశ్యం, ఇది కుంతి చూసే దృశ్యం. కానీ అసలు కట్టడానికి ఆవిడ ఎంత అవస్థపడింది. కట్టేస్తాను, ఇల్లంతా తిరుగుతోంది, వాడు పారిపోతున్నట్ట. కట్టడానికి వెంటబడుతూ ఉంటే, పరిగెడుతూ ఉంటే ఎంతసేపటికి తాడుంది, కడుతుంటే సరిపోదుట. ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెస్తుంది. ఎన్ని తాళ్ళు తెచ్చినా 2 అంగుళాలు తగ్గుతున్నాయిట. ఈ తాడుకి ఇంకో తాడు మూడేస్తే కడితే 2 అంగుళాలు తగ్గింది, ఇంకో తాడు మూడేసినా 2 అంగుళాలే తగ్గుతోంది. ఎందుకు ఇట్లా అవుతోందని ఆవిడకి ఆలోచనే రాల. అహంకారం, మమకారం రెండు. ఒకటి అహంకారం, నేను కట్టేస్తాను అని. రెండోది మమకారం, వీడు నా కొడుకని. అంచేత చివరికి చెమటలు పట్టాయట. చెమటలు పట్టి ఇట్లా చెమటలు తుడుచుకుంటూ ఉంటే ఆవిడ జ్ఞానోదయం కలిగించేటప్పుడు తల్లి మీద జాలి కొద్ది ఏమని, పట్టుబడరా అందిట.
అంటే ఇప్పుడు ఏమిటి, ఇన్నాళ్ళు నే పట్టుకుంటానంది, ఇప్పుడేమంది నాకు దొరకరా అంది. అంటే ఇంత తన ప్రమేయం లేదు, మరి దొరకమని ఎప్పుడందో దొరికాడు, అప్పుడు కట్టేసింది. అంటే దొరకమని అడగంగానే నేను ప్రయత్నం చేస్తున్నాను అహంకారం పోయింది, అంచేత దొరికాడు, కట్టేసింది. కట్టేసేటప్పటికి నువ్వు కట్టేస్తావా అని చెప్పి ఏడుస్తున్నట్ట. ఏడుస్తూ మరి కాళ్ళు, ఆ రోజుల్లో పిల్లలకు కాటికలు పెట్టేవాళ్ళు కదా, మగ పిల్లలకు కూడా, అందుకని చేతులతో ఇలా వెనక్కి తిప్పి చెయ్యి ఇట్లా పెట్టి కళ్ళు ఇలా రులుముకుంటున్నట్ట. ఇలా నీళ్ళు ఇలా కారిపోతున్నాయిట. అయ్యో 2 బుగ్గల మీద ఇలా కారిపోతుంటే 2 చేతులతో ఇలా కళ్ళు నులుముకుంటూ ఏడుపు నటిస్తున్నట్ట. పాపడవై నటించుట చోద్యమయ్యాడు. కృపాపర, నువ్వు అలా పసిపిల్లాడిలాగా నువ్వు నటిస్తూ ఉన్నావే, అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ రోజు కూడా ఆశ్చర్యం అయ్యా నాకు. నువ్వు ఇంత చేసావు, నువ్వు పరమాత్ముడు అని తెలుసు, చాలా కీర్తిస్తుంది అనమాట. పరబ్రహ్మమే సాక్షాత్తు దైవమే కృష్ణుడుగా అవతరించాడు, అవన్నీ గుర్తుపడుతుంది. అన్ని గుర్తుపట్టా కూడా నాకు ఇవన్నీ పక్కన పెట్టు, నాకు నిన్ను తలుచుకుంటే గుర్తొచ్చేది అది, మీ అమ్మ తాడుతో కట్టేస్తే రోటికి, దాంతో నువ్వు ఏడుస్తూ ఉండిపోయిన దృశ్యం ఉంది. ఆ దృశ్యం నాకు ఇప్పటికీ కూడా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఎట్లా కట్టుబడ్డావా అని ఆశ్చర్యపోతున్నాను అంటుంది కుంతి. ఎంత ఆశ్చర్యం అమ్మా. మరి అమ్మ, కృష్ణుడు, కృష్ణ, ఈ 2 అక్షరాలకు అర్థం ఏంటమ్మా? కృష్ణ అన్నటువంటి పదానికి కొంతమంది కృష్ణ అంటూ అంటారు. కాదు, రు అమ్మా, అది క్రూ కాదు, క్రీ కాదు, మధ్యలో కృష్ణ. ఇంగ్లీష్లో రాసేటువంటి కే ఆర్ రాసి ఆర్ పైన చుక్క పెడతారు. తెలుగులో గనక అ ఏ రు అని ఉంటాయి అక్షరాలు. ఆ రు అనేటటువంటి కా మీద చేరితే వచ్చేటటువంటి కృ. ఇది కృ తప్ప క్రూ కాదు, క్రీ కాదు. నా పెదవులు మీకు కొంచెం వికారంగా కనపడచ్చు కానీ తెలియడం కోసం చెప్పాను. క్రూ కాదు, క్రీ కాదు, కృ. కృష్ణ ఈ ధాతువుకి ఆకర్షించుట అని ఒక అర్థం. ఇంకొక అర్థం నశింపచేయుట అని ఒక అర్థం. నా అనేది నిర్వాణవాచకం అంటారు, అంటే పాపాలను నశింపచేసి మోక్షాన్ని ఇచ్చేవాడు అని ఒక అర్థం. ఇలా అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. మామూలుగా చెప్తే కృష్ణ అంటే నల్లని రంగు అని అర్థం. ఇలా అనేకం ఉన్నాయమ్మా. ఈ అన్ని అర్థాలు కృష్ణుడికి వర్తిస్తాయి. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.